నేను చేసింది తప్పు, నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుందనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందా? పానీయాలుడు పోతే పానే, తన లైఫ్ చూసుకుంటే మనం లైఫ్ చూసుకుందాం. నువ్వేం బాధపడకు, తొందరలో తనకంటే గొప్ప అమ్మాయిని తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తా. మావయ్య, ఇంతవరకు నువ్వు చేసింది చాలదా? ఇప్పుడు ఇది కూడానా? పెళ్లి చేస్తాడంట పెళ్లి. ఏంటన్నా అంత మాట అనేసాడు? అల్లుడే కదరా, బాధలు మాట్లాడాడు. వదిలే, వీడిని మనం ఇలాగే వదిలేస్తాం అనుకో, రేపేం నుయ్యో గొయ్యో చూసుకుని సూసైడ్ చేసుకుంటాడు. వదలకూడదు. వెంటనే ఓ మంచి పిల్లనిచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం. అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపడవచ్చుగా. అండర్ ఎస్టిమేట్ చేసావన్నా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ 407 పంపడం తెలుసా తెలీదా? తెలుసన్నా. ఆ పంజోడి ముందు ఇప్పుడు వెళ్ళి పంపించేస్తాను. Girls, you're doing it wrong. Could you hold this for me? Come on. So now, can you take this leg back? Yeah. Yeah, that's the position. Okay. Lokesh, over here. Thank you. ఎరా, టోర్నమెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి? వచ్చి రాగానే నీ లీలలు మొదలు పెట్టేశావా? నన్నేం చేయమంటావు? పిల్ల మస్తు హాట్ ఉంది కదా. మైండ్ యూ, షీస్ మ్యారీడ్. ఓ రియలీ? వావ్, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ మ్యారీడ్ ఉమెన్. వీళ్ళకంత సీన్ లేదు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీకి పరేస్తారంట. మెడల్స్ చేయడానికి మగాళ్ళు ఉన్నారుగా. అన్నా, వెంటనే బయలుదేరి కారికి రా అన్నా. ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? చెప్తున్నా కదా, త్వరగా రాను నువ్వు. ఎత్తరా, తీసుకొని రా. ఇవాళ నువ్వో నేను తేలిపోవాలి. నీతో గొడవపడి నేను చంపడానికి వచ్చా అనుకున్నావా? ఎప్పుడైతే నీ పిల్లం నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు. పాలు తాగే పసిపిల్లడితోన్న గొడవకి వెళ్తాను గాని నీతో మాత్రం గొడవకి రాను. నీ మీద చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది. నీకు విషయం తెలుసారా? ఎప్పుడైతే నీ పిల్లం నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్లం నా మర్యాద ఇవ్వడం మానేసింది. ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నాను ఉమ్మేసింది. రై, ఎవరా ఫోన్ చేసింది? ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్లో విషయం చెప్పమంటే రానా రానా అన్నావు. వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకెళ్ళి కూర్చుంటా. నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా. టెన్షన్ రారా. స్లిప్పులెట్టి పాస్ అయ్యవా, చదివి పాస్ అయ్యవా? ఎవడు పాస్ అయ్యా, నీకు అది లేదు.
దూపురాకుల బాటలన్నా ఒరేయ్! ఏమైందో చెప్పలుడు. ఈ నెలగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి. ఆ దాసుగాడు నన్ను చచ్చిన పావంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వీరాని నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుస్తున్నారు. నాకు బతకాలనిపించట్లే మావయ్య. ఎందులోనైనా దూకి చచ్చిపోనుంది. నేనేమన్నానురా? నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థం అవుతాయి అల్లుడు. నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయి అనుకో, నేను ఎప్పుడో ఊరేసు చచ్చేవాడిని. మళ్ళీ చేస్తాడు. నిన్న కాకినాడ కాంతారావు ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడో చెప్పమంటా? ఏమన్నాడు? మీ అల్లుడు బారిలో గొడవ పడతాడు, పంచాయతీలో గొడవ పడతాడు, అంతెందుకు గుళ్ళో కూడా గొడవ పడతాడు. ఎక్కడ పడితే అక్కడికి నా కూతురెళ్ళి ఫైటింగ్లు చేశాన్ని కాపాడలేదు, దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు. దాని అర్థం ఏంటనుకున్నావు? ఏమర్థం మావయ్య? ఆ? నీ పిల్లం తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంటేలు కూడా పోవని అర్థం అల్లుడు. ఇవన్నీ వింటూ నేను బతుకుండాలా? ఇప్పుడే చచ్చిపోతా. నాది నువ్వు చావాలంటే తాగాల్సింది ఇది కాదు. మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫినాల్ బాటిల్ ఉంటది, అది అయితే పని అవుతుంది. నేను వెళ్తా. ఏయ్! వెళ్ళి చచ్చిపోతా. చేస్తే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా? మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెడ్డ పేరే మిగులుతుంది. ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలరా. ఎక్కడ పడితే అక్కడ ఎతికేవనుకో, ఎతికేది ఎలాగా దొరకదు. పోయిన మర్యాద ఎన్నటికి తిరిగిరాదు. ఏంది మావయ్య నువ్వు అనేది? నీ పెళ్ళం ఉందే, అది నీకన్నా బలశాలని ఊరు ముందే నిరూపించుకుంది. అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులని నిరూపించుకుని చూపించు. అంటే మళ్ళీ వాళ్ళతో తిరణాల్లో గొడవ పడమంటావా? మంది ఎక్కువైంది నీకో. మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటది కదా. అవును. అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు. దీనికన్నా ఫినాలే బెటర్. ఏంది అల్లుడు ఆలోచనలో పడ్డా? ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది చూడు, అది వేరే లెవెల్ అంతే. ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అమ్మాయిల పోటీల్లో ఈడెలా పాల్గొంటాడు చెప్పు? సెక్షన్ 407 ప్రకారం ఇది అసలు రూలే కాదు. నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చిపెట్టుకో. ఫారెన్ లో జరిగింది కదా, టీవీలో మనం చూసాం కదా. బలవంతంగా అయినా ఒప్పిద్దాం. ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్? వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా. ఇందులో పెద్ద తెలుసుకోవడానికి ఏముందిరా? మన ఊళ్ళో కబడ్డీ ఎంతో, ఆ ఊళ్ళో కుస్తీ ఎంత? ఏమంటున్నావు మాంసు? కబడ్డీ కుస్తీ ఒకటా? ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా, పేర్లే వేరు వేరంతే. నేను చెప్తున్నాను కదా, పోటీలో నుంచో గెలిచి తీరతావు. జై హింద్. అయ్యో, చెబితే మీకు అర్థం కాదా? అది లేడీస్ కి జరిగే పోటీ. ఆడాళ్ళు మాత్రమే ఆడాలి అందులో. జెంట్స్ ఆడే పోటీలో పాల్గొను నువ్వు. అది జరగని పని అని చెప్తున్నా. నా మేనల్లుడు లేడీస్ మ్యాచ్ లో పాల్గొంటాడు. వాడికి అది లైఫ్ అండ్ డెత్. ఓయ్, నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు, మట్టి కుస్తీ. మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా? కుస్తీ అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్, బ్యాట్ మీద ఆడేది. కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్, మట్టిలోనే ఆడాలి. సూపర్ టఫ్. అదంతా నువ్వు చెప్పకూడదయ్యా. మేమంతా పుట్టినప్పటి నుంచి మట్టిలోనే దొరలేదాం. గిల్లి, గోలి, బొంగరం, కోతుకొమ్మచ్చి, చుక్చుక్కు బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, ఇలా మేము ఆడిన ఆటలన్నీ జీవితంలో వాడుంటావా? మేమందరం మట్టిలో మాటికెళ్ళయ్యా. నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడు పేరు రాసుకో ముందు. రాసుకో. హలో సార్. అవును సార్, బాగా నసగాళ్ళ ఉన్నారు. ఇదిగో వస్తున్నారు. ఈడే ఒక పొట్టి నాస మన నస అంటున్నాడు. వెళ్ళు నువ్వు వచ్చాక చెప్తా. ఏంటి ప్రాబ్లం? సార్, రాజమండ్రి ఏరియా నుంచి వచ్చా సార్. కీర్తితో కుస్తీ పట్టాలి, పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నసపెడుతున్నాడు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా, అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్. ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా? కోర్టుకు వెళ్ళమనవయ్యా, ఇడియట్స్. కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు. వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు. అందరూ తప్పేంటి? అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా? ఏంటి నువ్వు? మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనే లేదు. జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా సార్. స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా? అంతా మన చేతిలో పనేగా. అచ్చరే, నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? కమ్ ఆన్, ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్ కే బెనిఫిట్. ఎలా చెప్పు? ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. స్పాన్సర్స్ చాలా మంది వస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా లాగొచ్చు.
ఎండితో మాట్లాడానయ్యా. ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేశారు. పోటీలో ఈయన పాల్గొనబోయేది. ఈయనే పేరు వీర వీర. మీరు ఏపీలో రెజ్లింగ్ ఛాంపియనా? ఇక మీదే నేర్చుకోవాలి. పదనాడు మొదలెడదాం. అన్నయ్య కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు. ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి? 20 ఏళ్లగా కుస్తీ పడుతున్నా నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు. ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు? ఇదంతా రత్నంగా నాటకాలన్నయ్య. వాడి కోసమైనా మన అమ్మాయి ఈ పోటీలో పాల్గొని అల్లుడు గారిని ఎగేసి దిగేసి కొట్టాలి. బావుందయ్యా నువ్వు చెప్పేది. ఊరందరి ముందు దీని మొగుడిని ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు? కీర్తి, ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసిరా. మనకి కుస్తీ వద్దు ఏమొద్దు. సార్ పోస్ట్. ఏంట్రా అది? పొగరు కాకపోతే ఎంత పని చేశారో చూడు. డైవర్స్ నోటీస్ పంపించారు వాళ్ళు. ఆవేశపడద్దు అన్నారు. ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా? వీడు కొట్టేద్దామనే. వీళ్ళంతూ చూడాలన్నయ్య. ఓరి భగవంతుడా. ఈ పోటీలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను. కోడాంగి కుస్తీ సమాజం ఏంట్రా ఇదేదో తేడా ఉంది. ఈ ఏరియా మొత్తంలో ఈయనరా పెద్ద కుస్తీ పైల్వాన్. ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద గెలవగలం. ఆయనరా కోచు. కోడాంగి ఈయన అనుకుంటా, పేరు తగ్గట్టున్నాడు. రా పిచ్చుకొక్కరి సెంటర్ అరుతున్నాడు. ఈడేం కుస్తీ నేర్పిస్తాడు రా. ఏంట్రా నుంచి చోట పరిగెడుతున్నారు? పదరా ఖర్చేసేలా ఉన్నాడు. నమస్తే. ఎవర్రా కోచ్. మీరు? నేను వీరా, వీడి చట్టం. పేర్లు అడిగానా? స్టూపిడ్స్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? 15 రోజుల్లో నేను మట్టి కుస్తీ నేర్చుకుని పెద్ద ఛాంపియన్ అవ్వాలి. నన్ను ఆశీర్వదించండి కోచ్. 15 రోజుల్లో నేర్చుకోవడానికి ఏదైనా పప్పు సాంబారా? కుస్తీరా? తెలుసు కోచ్. ఒక పెద్ద పోటీలో పాల్గొనడానికి పేరిచ్చాను. అందులో గెలవకపోతే నా పరువు పోద్ది కోచ్. ఎక్కడ పరువు? ఎప్పుడో పోయింది. గమ్మునుండ్రా. మట్టి కుస్తీ అంటే ఏంటో తెలుసా నీకు? కబడ్డీ తెలుసు కోచ్. కబడ్డీ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? కుస్తీ తెలుసా అంటే తెలుసో తెలీదో చెప్పాలి. అది వదిలేసి కబడ్డీ ఆడుతున్నావు. పిచ్చా నీకు? ఈడు మంచోడే కోచ్. ఇలా మామకే కొంచెం పెచ్చ. అందుకే కబడ్డీ కుస్తీ ఒకటని చెప్పి పంపించాడు. ఆ పిచ్చోడి దగ్గర నేర్చుకోపో. కోచ్ ఆగండి కోచ్. కోచ్ కోచ్ ప్లీజ్ కోచ్. నా జీవితం మీ చేతిలోనే ఉంది. అంత పెద్ద పోటీనా? ఇంత కసిగా ఉన్నావు? చెప్తాను కోచ్. నా వైఫ్ తను ఇప్పుడు అర్థమైంది. మిగతా కథ నేను చెప్తాను. నీ వైఫ్ కి హెల్త్ ప్రాబ్లం, ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు కావాలి. అందుకని పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటున్నావు. ఏమై కరెక్ట్? అది మామకన్నా తెంగరోళ్ళ ఉన్నాడు. భలే కనిపెట్టారు కోచ్. నా కథ కూడా షేమ్ టు షేమ్. నా వైఫ్ ట్రీట్మెంట్ కోసం కుస్తీ పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను నీకు కుస్తీ నేర్పిస్తాను. థ్యాంక్ యూ రేపే కోచ్. వచ్చి జాయిన్ అయిపో. నువ్వు పోటీ పడేది నీ పెళ్లంతో అన్న విషయం ఇది తెలిస్తే నిన్ను శతక్కొట్టి చెవులు మూయిస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఎప్పుడో జాయిన్ అయ్యా, నువ్వే లేటు. భర్తల భద్రతా సంఘంలో నేను చేరినట్టు నా పెళ్ళానికి తెలిసిపోయింది. ఆఫీస్ లో అందరి ముందు లెఫ్ట్ రైట్ వాయించింది. అందుకే ఇక్కడికి వచ్చా. ఏయ్! ఇది ఈజీ, ఎందుకంటే ఇది బొమ్మ. తను ఒరిజినల్ పంబరే కొడుతుందిగా. కానీ ఒకటి నిజం, పెళ్ళాన్ని కొట్టడానికి ఇంత పవర్ఫుల్ గా ప్రాక్టీస్ చేసే మొగుడు నువ్వు ఒక్కడివేరా. కోచ్ రోజు ఇదే నేర్పిస్తున్నారు. ఇది తప్ప మీకు ఇంకేం తెలీదా? నీకున్న గడువు 15 రోజులే. ఒక్క టెక్నిక్ అయినా సక్రమంగా నేర్చుకో. Idiot. పో. లోపల నుంచి దూర పట్టుకోవాలి. లాక్ చేయాలి కదా. బిగించు. ఇంకా బాగా బిగించు. No. Come on. You gotta hold it tight, okay? నీకున్న టాలెంట్ కి నువ్వు ఎక్కడో ఉండాలి. నాతో పంజాబ్ వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఇండియాలో నువ్వు ఎవరినైనా ఓడించొచ్చు. ఏంటి కోచ్
దీన్ని పట్టుకొని వస్తామంటున్నారు. ఇది కూడా ఒక టెక్నికేరా. నువ్వు పట్టే పట్టుకి పండు పుసుక్కుమని బయటికి రావాలి, కానీ పండు పగలాలి, లేకపోతే నీ గుండు పగులుతుంది. తప్పుకో. ఒక్క దెబ్బకి పండు పగిలే లోపల ఉంటుంది బయటకు వస్తుంది. అది వదిలేసి ఆ మెంట్లోడి మాట విని ఓ పిసికెత్తున్నావేంటి? ఈ పోటీలవి వద్దమ్మా, చెప్పేది విను. నీ ఇష్టం వచ్చినట్టేడు, నా మాట ఎప్పుడు విన్నావని. అయినా ఆడపిల్లకి ఇంత అహంకారం ఉండకూడదు.